There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description, but also a clear declaration. మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే, సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. తోడేలందరూ ఒకటవుతున్నారు, కానీ నీ బిడ్డకు భయం లేదు. కారణం, నీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని ఆ దేవుడిని మాత్రమే. కాబట్టి నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రస్తుతం దేశం అంతటా ఒకే పేరు మారుమోగిపోతుంది, జోసెఫ్ విజయ్. తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రభంజనం. అనూహ్యంగా ఎవ్వరూ ఊహించినట్టు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ పసిగట్టలేనటువంటి ఒక గొప్ప విజయాన్ని ఆయన నమోదు చేసుకున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే సంస్థ తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకే వచ్చి తీరుతుంది, డిఎంకేకి ఫుల్ మెజారిటీ వస్తుంది అనేటువంటిదే అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. అసలు విజయ్కి 3వ ప్లేస్ ఇచ్చారు, 2వ ప్లేస్ కూడా కాదు. ఫస్ట్ డిఎంకే, తర్వాత ఏఐఏడిఎంకే, తర్వాత 3వ ప్లేస్ విజయ్కి ఇచ్చారు. అలాంటిది అనూహ్యంగా ఎవ్వరూ ఊహించిన రీతిలో ఆయన కింగ్ అయినా అవుతారు, కింగ్ మేకర్ అయినా అవుతారు అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా కింగే అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ తర్వాత ఆయన చరిత్ర సృష్టించారు మళ్ళీ చాలా కాలానికి. అఫ్కోర్స్ మధ్యలో జయలలిత కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చినా కూడా ఆవిడ అనేక ఆటుపోట్ల తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించడం జరిగింది. ప్రతిపక్ష నాయకురాలుగా అనేక అవమానాలు, ఒడిదుడుకులు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఆవిడ 1991లో సీఎం అవడం జరిగింది. కానీ విజయ్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే సీఎం కుర్చీ దాకా వెళ్ళటం అనేటువంటిది నిజంగా ఒక ప్రభంజనం, ఒక చరిత్ర. సో తెలుగునాట ఎన్టీఆర్లా, తమిళనాట ఎంజీఆర్లా ఆయన సృష్టించినటువంటి చరిత్ర, ఆయన క్రియేట్ చేసినటువంటి ప్రభంజనం అనేటువంటిది ఇప్పుడు ప్రతి నోట కూడా మారుమోగుతోంది ఆయన విజయం. ఇప్పుడు ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేసుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే, ఇద్దరు వివిధ నేపథ్యాల నుంచి వచ్చినా, అటు విజయ్ సినిమాల నుంచి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇద్దరిలోనూ కూడా ఒక పోరాట పటిమ. సింహం సింగిల్ గానే వస్తుంది, ఎవరితోనూ పొత్తులకు కలవదు, పొత్తులకు ఎగబడదు, ఏమాత్రం స్థైర్యం కోల్పోదు. ఎంతమంది ఎన్ని విధాలుగా వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా వాళ్ళు చెక్కు చెదరరు అనేటువంటివి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఒక పోలిక. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఒకసారి గమనిస్తే, అఫ్కోర్స్ తండ్రి ముఖ్యమంత్రిగా ఒక వెలుగుతున్న టైంలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది, ఒక ఎంపీగా నెగ్గడం జరిగింది. ఆ తర్వాత తండ్రి హఠాన్ మరణం తర్వాత ఆయన అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది. ఆయన ఓదార్పు యాత్ర చేస్తానంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏది అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లు ఇచ్చి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా కారణం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అయినా కూడా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంచెం కూడా సానుభూతి చూపించలేదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా బలమైన రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇక తనకి తిరుగులేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక బలమైన ప్రత్యర్థి రాకూడదు అనేటువంటి కుటిల ప్రయత్నంలో భాగంగా అక్కడ కాంగ్రెస్తో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని అరెస్ట్ చేయించడం, కేసులు పెట్టించడం, అలాగే అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఎంతో కాలం జైల్లో ఉన్నా కూడా స్థైర్యం కోల్పోకుండా మానసికంగా నిబ్బరంగా ఉండి చాలా మంది అప్పుడు చెప్పారట, రఘువీరారెడ్డి గారు లాంటి నాయకులు అప్పుడు మంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, కేవీపీ రామచంద్రరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రీసెంట్ డేస్లో ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి వాళ్ళకి షరతులకు ఒప్పుకుని ఉంటే ఆయన కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అన్నా కూడా
ఎక్కడ కూడా తన స్థైర్యం కోల్పోకుండా, తన ఆత్మాభిమానం కోల్పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు లేదు, నేను మాట ఇచ్చిన ప్రకారం ఓదార్పు యాత్రకి వెళ్ళే తీరాలి అంటూ ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టడం, అలాగే మొదటి ప్రయత్నంలోనే చాలా దగ్గరగా అతి తక్కువలో ఆయన ముగ్గురు కలిసి కూటమి కడితే రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి అనేక పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అని ఆయన పట్ల ఉన్నటువంటి ఒక ప్రచారం, ఇవన్నీ కూడా ఒక పక్క మోడీ వేవ్ 2014లో మోడీ ప్రభంజనం ఇవన్నీ కలిసి వచ్చి అయినా కూడా అంత ప్రభంజనంలోనూ అంత వేవ్లోనూ కూడా చాలా నేరోగా ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆయన ఎలాంటి ప్రభంజనం సృష్టించారో మనకు తెలుసు. ఈవెన్ 2024లో కూడా ఆయన సీట్ల సంఖ్య అయితే 11 పడిపోయి ఉండొచ్చు, కానీ 40% ఓట్ షేర్తో ఇంకా బలమైన ప్రతిపక్ష నాయకుడిగా తనదైన రాజకీయాల్లో తనదైన ముద్రని అలాగా కొనసాగిస్తున్నటువంటి సింగిల్ సింహంలాగా పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలాగే సేమ్ జోసెఫ్ విజయ్, ఆయన ఇప్పుడు తమిళనాట ఎంజీఆర్ జయలలిత తర్వాత ఎంతో మంది రావడానికి ప్రయత్నించారు రాజకీయాల్లోకి. రజనీకాంత్ గారు అయితే ఎన్నోసార్లు రాజకీయాల్లో వస్తానంటూ ఊరించి వాళ్ళ అభిమానుల్ని ఆఖరికి ఆయన ధైర్యం చేయలేకపోయారు. ఆ తర్వాత ఆయన కొంచెం బీజేపీకి అనుకూలంగా మాట్లాడతారని అదని ఇదని ఇలాంటి రకరకాల ఊహాగానాలు కూడా నడిచాయి. విజయకాంత్ ఆయన కూడా చాలా బలమైన పార్టీ పెట్టి చాలా బలంగా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. తర్వాత శరత్ కుమార్ ఒక ప్రయత్నం చేశారు, కమల్ హాసన్ ఇటీవల ఆయన కూడా ఒక ప్రయత్నం చేశారు, ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన డిఎంకే మద్దతుతో రాజ్యసభలో ఉన్నారు. ఇలాగా అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇక తెలుగునాట తీసుకుంటే చిరంజీవి గారు ఒక ప్రభంజనం. ఆయన దాదాపు మొదటి ప్రయత్నంలోనే 18% ఓట్లతోటి 18 సీట్లతోటి రాజకీయాల్లో ఒక స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ అనివార్యంగా ఆయన కూడా కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయటం, అక్కడి నుంచి కొనసాగింపుగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన ఏంటంటే బిగినింగ్ లో ఆయన తీసుకున్నటువంటి ఒడిదుడుకులు ఫేస్ చేసినటువంటి ఒడిదుడుకుల కారణంగా ఆయన కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఒంటరి పోరాటానికి ధైర్యం చేయలేక చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి 2019లో ఒంటరి పోరాటం చేశారు, కానీ అది ఒక ప్లానింగ్ లేకుండా చేశారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే ఈయన ఒంటరి పోరాటం చేశారని కనిపిస్తున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని ప్లాంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రానివ్వకుండా 2019లో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే అప్పుడు ప్రయత్నం చేశారు, బట్ పూర్తిగా ఆయన కూడా స్వయంగా 2 చోట్ల ఓడిపోవటం ఇవన్నీ జరిగాయి. ఇక 2024లో ఆయన బలంగా ఒంటరిగా రావాలి, బీజేపీతో కలిసి ఆయన వస్తే కనుక ఖచ్చితంగా ఎన్నో కొన్ని సీట్లలో ప్రభావితం చేసేవారు అనేటువంటిది చాలామంది ఆయన అభిమానులు కూడా ఆశించినటువంటి విషయం. ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి కావాలి, ఒకవేళ ఏమన్నా అనూహ్యంగా ఆయన ఇప్పుడు విజయం సాధించి ఉంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ని ఆయన వదులుకున్నారు. అనవసరంగా కేవలం 21 సీట్లకి పరిమితం అయిపోయారు, తెలుగుదేశానికి లొంగిపోయారు అనేటువంటి అపప్రదను కూడా పవన్ కళ్యాణ్ గారు మూటకట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ విజయ్ అలాంటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా ఏమాత్రం బెసకుండా ఆయన లేదు, నేను ఒంటరిగానే వెళ్తాను అని చెప్పేసి సింహం సింగిల్గానే అనేటువంటి ఆయన డైలాగ్ను పదే చెప్తూ వచ్చారు. అలాగే చాలా కుంభస్థలాన్ని ఢీకొట్టారనాలి. ఎందుకనంటే డిఎంకే అనేటువంటిది మామూలు విషయం కాదు. డిఎంకే, ఏఐడిఎంకే పాతుకుపోయినటువంటి పార్టీలు తమిళనాడులో, అలాంటి 2 పార్టీలని స్టాలిన్ లాంటి దిగ్గజాన్ని వారసుని డిఎంకే వారసుని కొట్టి అది కుంభస్థలం కొట్టినట్టు కొట్టి ఈ రోజున సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం దక్కించుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. సో ఆయన ప్రయాణం కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు లాగే అనేక ఒడిదుడుకులకి లోనయ్యి, ఒడిదుడుకులు అంటే ఈయన ఎక్కువ కాలం రాజకీయ పార్టీ పెట్టిందే 2024లో కాబట్టి ఎక్కువ ఫేస్ చేశారని అనలేము, కానీ ఒత్తిళ్ళు అయితే మాత్రం ఆ మేరకు చాలా పెద్ద ఒత్తిళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఒక రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ కుటుంబం లేదు, రాజకీయ నేపథ్యం లేదు. కాబట్టి ఆయన తండ్రి కూడా ఆయన పెద్ద సినిమా డైరెక్టర్, ఆయన తల్లి ఆవిడ రచయిత. ఒక సినిమా నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే రాగానే ఆయన కరూరు అనుకోకుండా జరిగినటువంటి ఆ తొక్కిసలాట్లో చనిపోయిన దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన మీద సిబిఐ కేసు పెట్టి ఆయన్ని ఢిల్లీకి పిలిపించి అక్కడ విచారణ పేరుతో
అక్కడ కూడా ఆయన హ్యూమిలియేట్ చేశారు అని బీజేపీ కొంచెం స్ట్రాంగ్గానే ఒత్తిడి తెచ్చింది, కలవాలి, పొత్తు కలవాలి అనేటువంటి ఒత్తిడి తెచ్చింది అనేటువంటిది. అయినా సరే ఏమాత్రం ఆయన లొంగలేదు. ఇటు రాష్ట్రంలో కూడా ఆయన మీద అనేక కేసులు పెట్టి ఓ పక్క ఫ్యామిలీ వ్యవహారాన్ని అంతా కూడా బయట పెట్టి ఆయన అన్ని రకాలుగా అప్రతిష్ట పాలు చేయడానికి కూడా ప్రయత్నించినటువంటి విషయం తెలిసిందే. కోర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన స్థాయికి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒడిదుడుకులు ఆయన ఎదుర్కొన్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే ఈయన స్థాయిలో ఈయన ఎదుర్కొన్నది కూడా తక్కువ ఒత్తిడి కాదు. అంత ఒత్తిడిలో కూడా ఏమాత్రం మనిషి లొంగిపోకుండా బలంగా నిలబడి నేను సింగిల్గానే వెళ్తాను, సింహం సింగిల్గానే వెళ్తుంది అనేటువంటి ఇదిని నమ్మి ఆ స్థైర్యంతో ముందుకెళ్ళి ఈవేళ ఆ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్కి సారూప్యతే కాదు, వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం కూడా చాలా బలమైంది అనేటువంటిది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్కి విజయ్ రావటం, అక్కడ ఆయన్ని కలవటం, వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవటం. తర్వాత విజయ్ తన ప్రచారంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నటువంటి నాయకుడు మరొక ప్రాంతీయ పార్టీ నాయకుడి యొక్క ఫోటోని తన ప్రచారంలో వాడుకోవటం అనేటువంటిది కూడా ఒక చాలా గొప్ప విషయం. అది ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులంతా కూడా విజయ్ విజయంలో మా జగనన్నకు కూడా భాగం ఉంది అన్నట్టుగా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోవటం అనేటువంటిది కూడా ఒక సుహృద్భావ వాతావరణానికి తెరలేపింది. సో ఆ విధంగా విజయ్కి జగన్కి మధ్య ఈ సారూప్యతలు, ఈ పోలికలే కాకుండా వాళ్ళ మధ్య సాన్నిహిత్యం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నటువంటి విషయం. ఏదేమైనా సరే తమిళనాట కాదు, దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభంజనంలాగా ఈరోజు విజయ్ అందరికీ కూడా అలాగా సొంతంగా ప్రయత్నిస్తే ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, యువ రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అంతటి స్థైర్యంతో, అంతటి ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనేటువంటిది ఇప్పుడు అందరూ కోరుకుంటున్న విషయం. కోర్స్ ఆయన కొన్ని మంచి మేనిఫెస్టో విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని చాలా చక్కగా ఫాలో అయ్యారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం తీసుకున్నటువంటి ఆ పథకాలు కానీ, అవన్నీ నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, వాటిని కూడా విజయ్ స్టడీ చేసి తన మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయటం కానీ, అటు మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ, అలాగే విద్యకి ప్రాధాన్యత ఇస్తూ, ఉచిత విద్యకి, వైద్యానికి, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ అతను మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నా మేనిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని, అలాగే విజయ్ కూడా తన మేనిఫెస్టో పట్ల అంతటి అంకిత భావంతో ఉన్నాను అని చెప్పడానికి తన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరితో కూడా మేనిఫెస్టోని మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఒక ప్రమాణం లాంటివి చేయించడం, ఒక ఓత్తుని అందరితో చేయించడం అనేటువంటిది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఏదైతే ఉందో మేనిఫెస్టో విషయంలో దాన్ని కూడా విజయ్ ఫాలో అయ్యారు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఆ పోరాట పటిమ అనేటువంటి పోలిక ఏదైతే ఉందో, సింహం సింగిల్గా వెళ్తుంది, ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడదు అనేటువంటి ఒక చక్కటి మెసేజ్ని రాబోయే యువతరానికి, అలాగే భవిష్యత్ రాజకీయ నాయకులకి ఆయన, ఎందుకంటే పొత్తుల ద్వారా చాలా చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. నిజంగా కూడా ఏదైనా చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు మనం చూసాం. ఎన్డీఏలు, యూపీఏలు ఇలాంటి ఎన్నో గవర్నమెంట్స్లో కొంతమంది నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా ఎంతో వాళ్ళు చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి అని తపన ఉన్న వాళ్ళు కూడా ఈ పొత్తుల వల్ల, ఈ పొత్తుల యొక్క ఒత్తిళ్ల వల్ల వాళ్ళు చేయలేనిటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే చాలా గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళు సొంతంగా అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళు చేయాలనుకుని చేయగలరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించి తీరారు. ఎందుకనంటే ఆయన చేసిన 1-2 కాదు, ఈరోజు ఆయన టైంలో ఆయన చేసినవి చెప్పుకోలేకపోయినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి వాటిలోంచి ఓహో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారా, మెడికల్ కాలేజీలు కానీ, ఇంకోటి కానీ ఏది మన ఈ గూగుల్ డేటా సెంటర్, మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీను, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి టైంలోనే తీసుకున్న డెసిషన్సా అనేటువంటివి కానీ ఒక్కొక్కటి బయటికి రావడం కానీ, ఇక తీసుకుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాని విషయంలో కూడా ఆయన చూపిన చొరవ, ఇంత వర్క్ చేశారా, ఇన్ని ప్రయోగాలు చేశారా ఫస్ట్ అటెంప్ట్లోనే. 3 ఏళ్ల పాటు కరోనా, 2 ఏళ్ల పాటు కరోనా వచ్చి దారుణమైనటువంటి స్థితిలో రాష్ట్రం ఉన్నా కూడా ఎక్కడ పథకాలు ఆపకుండా దాదాపు 2,75,000 కోట్ల రూపాయల పథకాలని, సంక్షేమ పథకాలని అందిస్తూ కూడా ఇన్ని
డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఇన్ని చేశారా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు రెండింతలు పెరిగింది. ఓహో, జగన్ ఇంత చేశాడా అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు బయటికి రావటం, ఇవన్నీ మాట్లాడుకోవటం. సో విజయ్ కూడా సేమ్ అదే బాటలో తమిళనాడులో ఒక కొత్త చరిత్ర సృష్టించాలని ఆయన పాలన, ఆయన నెగ్గటమే కాదు, ఆయన విజయమే కాదు, తర్వాత పాలన కూడా అంతే అద్భుతంగా సాగాలి అని ఆకాంక్షిస్తుంది వీటీవీ ప్రైమ్.